ముచ్చట్లుగా షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. వరెవ్వా నిజం చెప్తున్నా, కేసీఆర్ సారు రోడ్ షోలతోని మన తెలంగాణ రాజకీయం అంతా మారిపోయిందల్లా. అవునా కాదా? సారు ఏడికివో ఉచికే పోతే రాలనంత జనం కదా. ఇక సారు స్పీచ్లతోని పాలేవో నీళ్ళేవో మంచేదో మోసమేదో అందరికీ మంచిగా సమజైంది కదా. అన్నట్టు కేసీఆర్ సారు రోడ్ షోల కాడికే పోదాం ఇప్పుడు మనం. పాండి జల్దినా. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికటి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే. అగ చూడుర్రి, అసలు సిసలైన జనజాతర అంటే గిది. కేసీఆర్ సార్ బలగం అంటే గిట్లుంటది. అగో కామారెడ్డి తొవ్వ పొడుగుతా ఎటు చూసినా జనాలే జనాలు, జనాలే జనాలు. అయితే కేసీఆర్ సార్ బస్సు యాత్ర తొవ్వల ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర రోడ్డు పక్క పంటున్న హోటల్కు పోయిండోల్లా. ఆడ జరసేపు ఆగి పకోడీలు తిని షాయ్ ఆగిండు. ఇక సారు ఆ హోటల్కి వచ్చిండని ఎరుకవుడుతూనే లోకల్ జనాలు ఆడి కొరుకొచ్చి సారుకు మంచి చెడ్డ చెప్పుకున్నారు. సెల్ఫీ ఫోటోలు దిగి సంబరపడ్డారు. ఇక కామారెడ్డిలో సార్ అడుగు పెట్టంగానే జనం చూడురి ఎట్లా జేజేలు చెప్తుర్రో. అసలు కాంగ్రెస్ వల్ల మోసమైంది, వాళ్ళు ఏ తీర్ల జనాలను దోకా చేసిర్రు. మన కారు పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది గవన్నీ చెప్పుకొచ్చిండు. ఇనాలే మీరు. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మొన్న 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు? 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి. వడ్లు కొంటున్నారా? కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? రాలేదా? ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు అంటే ఒట్లు పెట్టుకున్నాడు. కేసీఆర్ను తిట్టుడు, 2 తప్ప ఇంకో ముచ్చట లేదు. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. అది నిలబెట్టుకోకపోయారు. పాత రైతు బంధాన్ని ఇచ్చిండ్రా, అది కూడా ఇయ్యలే. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. ఇక ఇంకో దిక్కు బీజేపీలను కూడా జర గట్టిగానే అరుచుకున్నాడు. మన మోడీ సారు వారికి తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నది, సారు వారి పెర్ఫార్మెన్స్ ఎట్లున్నది, ఏంది కథ, ఇవన్నీ చెప్తుంటే జనం సప్పట్లు కొట్టుకుంటా సార్కు హిమ్మత్ ఇచ్చిర్రు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అయినా నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానాశ అయింది, దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే 84 రూపాయలు అయింది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా?
డిజిటల్ ఇండియా అనేది ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ వచ్చింది. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న 2 నదులను, కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. ఎక్కడ ఈడ కాదు, భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, గందరగోళం చేసుడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు. దానికి ఓటేసినా వేస్టే తప్ప మన నదులు నీళ్లు పోతాయి తప్ప మనకేం లాభం జరగదు. అవును, మన కాడ వచ్చే సోమవారమే కదా నల్ల ఓట్లు. మే 13వ తారీఖు నాడు 6 100 116 ఓటు హక్కు ఉన్నోళ్ళు ఓటేయవలసిందే. నేను కూడా ఓటేసేటందుకు మా ఊరికి పోవాలంలో అన్నట్టు మన కాడ ఇంకో 5-6 రోజులకు ఓట్లు ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలలోనైతే ఇప్పటికే ఓట్లేసుడు అయిపోయింది. ఇక అన్నట్టు మంగళవారం నాడు 3వ విడత పోలింగ్ నడిచింది. ఆ ముచ్చట్నే ఓమల్క చూసొద్దాం రాన్రి. 3వ దశ పోలింగ్ కూడా వచ్చిందోలా. మంగళవారం నాడు 93 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, అస్సాం, గిస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ కు, మధ్యప్రదేశ్ కు గిట్లా 11 రాష్ట్రాలలో జనం ఓటేసిర్రు. ఆగో మన మోదీ సార్ చూడుర్రి, మంచిగా పోలింగ్ బూత్ వచ్చి ఓటేసిండు. ఆగో నారింజ కలర్ డ్రెస్ లో ఎట్లా మెరిసిపోతుండో చూడు మోదీ సార్ ను. ఈగో ఇంకో దిక్కు సినిమా యాక్టర్లు, రాజకీయం లీడర్లు, వాళ్ళు వీళ్ళు కూడా లైన్లలో నిలబడి ఓటేసిర్రు. గీమెవలు బొమ్మరిల్లు హీరోయినా పెన్మిడితో వచ్చింది కదా మంచిగా. కానీ ఎంతమంది లీడర్లు వచ్చినా, ఎంతమంది యాక్టర్లు వేసినా ఇగో గీనే ఓటేస్తే నాకు దిల్ ఖుషి అనిపించిందల్లా. గీ అన్నని చూడుర్రి ఓటు ఎట్లేస్తుండో చూసిర్రా. అయితే ఈయన పేరు అంకిత్ సోని, గుజరాత్ లో ఉంటాడు. 20 ఏళ్ల కిందట ఆయనకు యాక్సిడెంట్ అయింది. పాపం చేతులు పోయినాయి, కాళ్ళు ఏళ్ళు కూడా దెబ్బతిన్నాయి. చేతులు లేవని ఏడ్చుకుంటా ఇంట్లో మూలకు కూసోలే, గిట్లా కాలుతోని ఓటేసిండు. ఇట్లా 20 ఏళ్ల సంధి ఒక్కసారి కూడా ఓటును మిస్ చేసుకోలేదట. ఇంకో దిక్కు గీ అక్కని కూడా చూడుర్రి, పాపం ఈమెకు కాళ్ళు లేకున్నా ఓటేసేందుకు వచ్చింది. చూసి రానుల్లా గిట్లా కాలు రెక్కలు లేనోళ్ళు, పండు ముసలోళ్ళు కూడా ఓటేసేందుకు గింతగానే తిప్పలు పడుకుంటూ వస్తుర్రు. మరి అన్ని చక్కగా ఉన్నోళ్ళు వాళ్ళెందుకు వేయొద్దు ఓటు, అవునా కాదా? అందుకే ఓటక్కున్న ప్రతి ఒక్కరు ఓటేయాలి, మన రాతను మనమే రాసుకోవాలి. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళంచాకుంటావే పైన. ఇప్పుడు ఇంకొక పాట. వాన వాన వెల్లువాయే, కొండ కోన తుల్లిపాయే. అర్థమైందా నల్లా నేను ఈ వాన పాటలు ఎందుకు వాడుతున్నానో? అబ్బబ్బబ్బబ్బా, అసలు ఎన్నాళ్ళాయనొల్లా నిన్నటి దాకా ఎట్లా గావరమైన వల్ల ఎండతోని ఓ దిక్కు ఎండ, ఇంకో దిక్కేమో ఉడకపోతా, ఇక ఇది చాలదని వడగాల్పులు. మరి వానదేవునికి ఏమనిపించిందో ఏమో, అగో దర్శనం ఇయ్యనే ఇచ్చిండులో. సూర్యుడు రెస్ట్ తీసుకుంటుండు. ఇక మోకా నేను కూడా జర్రని మిరపకాయ బజ్జీలు పకోడీలు చేయించుకొని గరంగా కడుపులు వేసుకున్నా పాండ్రల్లా. ఈ వాన ముచ్చట్ని ఓ మల్గా చూసేసొద్దాం రాన్రి. ఆహా, ఎన్నొద్దులా గిట్ల వానని చూడక. అసలు కొన్నొద్దుల సంధి ఎండ దెబ్బ ఎట్లుంటుందోల్లా. పట్టపగటీలైతే సుక్కలు కనబడుతున్నాయి కదా. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేరెవ్వలు. ఆ వరుస బయటికి వెళ్ళినామంటే మళ్ళా వాపస్ ఇంటికి వచ్చే వరకు మషంత పేగు లెక్కనే, జీడిగింజ లెక్కన అయిపోతురు. ఇక ఇంట్లున్నా గానీ పై అంత చెమటలతో తడిచిపోతుంది. కనిగో మంగళవారం నాడు వానతో తడిచిపోయారు జనాలు. అగ చూడుర్రి మన కాడ వాన ఎట్లా కొట్టిందో.
మాపటిలి ఫస్ట్ సూర్యుడు మెల్లమెల్లగా మాయమైండు. మబ్బులు వచ్చినాయి. ఇక అప్పుడే మెల్లగా గుడుగుడు గుడుగుడు అనుకుంటా ఉరుముల సప్పుడు. ఇక ఏకదం వాన దంచినే పో. ఉత్తవాన కూడా కావాలా, గాలి దుమారం కూడా బాగానే వచ్చింది. కొన్ని ఊర్లలోనైతే రాళ్ల వాన పడ్డదల్లా. మన హైదరాబాద్ లో చూడాలి, రికార్డు లేకుండా కొట్టింది. రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయి. ఇక మన జిల్లాలలో కూడా మస్తు వాన పడ్డదోల్లా. కొన్ని ఊర్లలో పొద్దటి సందే వానదేవుడు డ్యూటీ ఎక్కిండు. ఇక ఇంకో దిక్కు ఆగమాగం ఆడేవాడువట. అంతెందుకు, కరీంనగర్ లో రేవంత్ సార్ పాల్గొనే సభ కూడా కల్లం అయింది. టెంట్లు గింట్లు కుర్చీలు అన్ని ఎగిరిపోయినాయి 7 కాడికి. మొత్తానికి నిప్పుల పోయలేకున్న రాష్ట్రం ఈ వానతోని చల్లబడుతోనే జనంతా పాన నిమ్మలం చేసుకున్నారు వాళ్ళ జనాలు. కొందరికి భక్తి ఉండొచ్చు, కానీ అతి భక్తి కూడా ప్రమాదమేనుల్లో. అవునా కాదా? నేను చెప్పింది అవునని అంటారు ఇది చూస్తే మీరు కూడా. అయితే ఓ కెమెరామెన్ అన్న, ఓసారి అగో గట్ చూపెట్టు జరా, చూడురోళ్ళ మీరు కూడా. కొందరు భక్తిని ఎట్లా చూపెట్టుకోవాలో తెలియక ఏవేవో చేస్తా ఉంటారు. వాళ్ళ భక్తికి అందరికి విలువలని చేస్తుంటారో అర్థం కాదు. గట్లుంటది కొందరు భక్తి. వామ్మో, గిడ చూస్తే నాకైతే ఒక్కసారిగా ప్రాణాలు పోయినట్లు అనిపించింది. మళ్ళా నాగుపాముకు పూజలు చేస్తురు. అది ఎట్లా పడగదీసింది చూడుర్రి. వామ్మో, అది పడగ తీసుకొని మీదికి వచ్చినట్టుగానే వస్తుంది కదా. ఒకవేళ ఏమన్నా అయితే ఎంత పెద్ద ఘోరం అవుతుందన్నా కాస్త చూసుకోయే. ఇవన్నీ వేస్తే దేవుడు రాడన్నా. ఏమి లేని వాళ్లకు ఎంతో కొంత నీకు కలిగినంత సహాయం చెయ్యి. గప్పుడుగా దేవుడు నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఒకవేళ వెనకకు ముందడికి ఏమన్నా అయితే ఎట్లుంటదన్నా జర చూసుకోండి అనుకుంటా నెట్టింట్లో మస్తు కామెంట్లు పెడుతురు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉంటున్నారు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.